Hello, this is Dr. Srinivas, న్యూరోఫిజిషియన్. డయాబెటిస్ అంటే ఏమిటి? మనం ఎప్పుడు డయాగ్నోస్ చేస్తాం? డయాబెటిస్ ఎప్పుడు డయాగ్నోస్ చేస్తాం అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 పైన ఉండాలి, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ 200 పైన ఉండాలి, HbA1c అనేది 6.5% పైన ఉండాలి. ఈ మూడు FBS కానీ PPBS కానీ HbA1c అంటే ఏమిటి? ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఏమి తినకుండా ఓవర్ నైట్ మనం ఫాస్టింగ్లో ఉండి అప్పుడు తీసే బ్లడ్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు. దాని తర్వాత ఒక 1.5 లేదా 2 అవర్స్ దాటిన తర్వాత కొంచెం భోజనం టిఫిన్ కానీ చేసిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తాం. దాన్ని పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటారు. ఆబ్వియస్గా టిఫిన్ లేకపోతే భోజనం చేసిన తర్వాత బ్లడ్ షుగర్ పెరుగుద్ది. సో దాన్ని మనం 200 వరకు మనం రేంజ్ ఇస్తాం. మూడో విషయం ఏంటంటే HbA1c అంటాం. అదేంటంటే గత 3 నెలల షుగర్ ఎలా ఉంటుంది అని తెలిపే ఒక పారామీటర్. రెడ్ బ్లడ్ కార్పసల్ అని మన బ్లడ్లో ఒక RBC అని ఒక సెల్ ఉంటుంది. అది 120 డేస్ ఉంటుంది, అంటే 3 నెలలు ఉంటుంది. ఈ షుగర్ వెళ్ళి దాన్ని అటాచ్ అయ్యి ఆ 3 మంత్స్ మనకి గత 3 మంత్స్లో షుగర్ ఎలా ఉంది అని తెలిపేదే HbA1c. సో HbA1c 6.5% లోపల ఉంటే బ్లడ్ షుగర్ బాగా కంట్రోల్గా ఉన్నట్టు. సో FBS మోర్ దెన్ 126, PPBS మోర్ దెన్ 200, HbA1c మోర్ దెన్ 6.5% ఉంటే పేషెంట్కి డయాబెటీస్ ఉన్నట్టు. థ్యాంక్ యూ. దిస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్.